పత్రికల్లో కొన్ని టీవీల్లో చూసాం. ఆలపాటి రాజా యొక్క రికార్డు, వాయిస్ రికార్డు, అది బెదిరించడము, కుటుంబం జోలికి వస్తాము అని చెప్పని, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆ శ్రీనివాసరావు నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వంకాయలపాటి శ్రీనివాసరావు అది పోలీస్ అధికారులకి కలిసి చెప్పినటువంటి మాటలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా కబ్జాలు చేయాలనుకుంటున్నారో, ఏ రకంగా భూ దోపిడీ చేస్తున్నారో, ఏ రకంగా ఇతరులను బెదిరిస్తున్నారో మనకి స్పష్టంగా కంప్లైంట్ ద్వారా అర్థమవుతుంది. ఇది 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కళాశాల. ఈ కళాశాల తెనాల్లో ఉండేటటువంటి ఆలపాటి రాజా గారికి ఏంటి సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అసలు మీరు విజయవాడలో విద్యార్థుల గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి, కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తాను. ఇంకొక వర్గమేమో మా ల్యాండ్ మాకు సంబంధించిందని వాళ్ళు, ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటము, చూస్తూ ఊరుకోవటము, దీనికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది? నగరంలో అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి 5 ఎకరాలు రమారమి 5 ఎకరాలు స్థలాన్ని వర్గాలుగా విడిపోయి, గ్రూపులుగా విడిపోయి, శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తూ, ఇతరులను బెదిరిస్తూ, వారికి కావలసిన వాళ్ళని భయపెడుతూ దీన్ని కబ్జా చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పని అడుగుతా ఉన్నాం. పోలీసులకి ఈ వంకాయలపాటి శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఒకసారి కిడ్నాప్ చేశారని చేశారు, రెండోసారి నిన్న నన్ను చంపేస్తానని చెప్పని, భయం వేస్తుంది, రక్షణ కల్పించాలని చెప్పని పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్లారు. డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేశానని చెప్పని చెప్పడం జరిగింది. ఇట్లాగా అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారో అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి రౌడీజాలు చేస్తా ఉంటే, ఇలాంటి కబ్జాలు చేస్తా ఉంటే, ఇలాంటి ఆస్తుల్ని కొల్లగొట్టాలి అని చెప్పని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు, విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇలాంటివి నివారించాల్సినటువంటి బాధ్యత, అవసరం మీ మీద ఉన్నదా, ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ రకంగా విద్యార్థుల పట్ల శ్రద్ధ ఉన్నట్టుగా, కాలేజీ మీద, ఉపాధ్యాయుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్టుగా ఈ కమిటీలో జొరబడి ఈ స్థలం నాది అంటే ఈ స్థలం నాది అని చెప్పని ఆ మధ్యలో ఉన్నటువంటి వారందరినీ కూడా బెదిరిస్తూ, వారందరినీ భయపెడుతూ దీన్ని హస్తగతం చేసుకోవాలి, కొల్లగొట్టాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉండటము, అలాగే కొంతమంది ఇంకొక గ్రూపుగా ఉండటము. అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ మేము కానీ అనేక సందర్భాల్లో ఈ ల్యాండ్ ని కబ్జాదారుల నుంచి కాపాడాలి, ఈ ల్యాండ్ ని ప్రభుత్వము తక్షణమే ఇమ్మీడియట్ గా స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి, ఎక్సెస్ ల్యాండ్ ని ప్రభుత్వంకి తీసుకుని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పని పదే పదే డిమాండ్ చేస్తా ఉంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యక్తులు హస్తగతం చేసుకోవాలని చెప్పనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిదా?
ఇది సరైనటువంటిదా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. కలెక్టర్ గారు మాట్లాడాలి కదా, కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. కోర్టు పేరు మీద దాని జోలికి వెళ్లకుండా దాన్ని కబ్జాదారుల కోరల్లోంచి బయటికి తీసుకురాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలని ఉపయోగించి ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది ఖచ్చితంగా కబ్జాదారుల దాంట్లోకి ఏదో ఒక రోజు రాత్రిపూట వారి అకౌంట్లోకి చేరిపోతుంది. అయినా కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి శాసన మండలి సభ్యుడు ఇదేమి వ్యవహారం? బెదిరింపులేంటి? ఆ కాలేజీలో జొరబడటం ఏంటి? ఆ కాలేజీలో జొరబడి ఇతరులను బెదిరించడం ఏంటి? ఇదంతా జరుగుతూ ఉంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి? ఇదంతా జరుగుతూ ఉంటే స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు దీని మీద స్పందించకుండా మౌనంగా ఉంటే ఏంటి? శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు కొల్లగొడుతున్నారు. అక్కడ విద్యార్థులకి నష్టం జరుగుతుంది, ఉపాధ్యాయులకి నష్టం జరుగుతుంది. ఇదేనా సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీరు మౌనం వహిస్తే ఇది ఇలాంటి చేష్టలు, ఇది విజయవాడలో ఉన్నటువంటి 10 లక్షల మంది జనాభా చూస్తున్నటువంటి సందర్భం. విజయవాడలో ఉన్నటువంటి ల్యాండ్స్, ఆర్టీసీ ల్యాండ్స్ కూడా మీరు వేరే వాళ్ళకి దారాదత్తం చేశారు. ఇది మీకు సంబంధించినటువంటి మీ వందిమాగదులకి 5 ఎకరాలు కూడా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ప్రభుత్వంలోని పెద్దలు దీని మీద అంటున్నట్టుగా, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మూలంగా కొంతమంది కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వ ఆస్తులకి భంగం వాటిల్లో విధంగా జరుగుతూ ఉంది. ఆల్పాటి రాజా గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియో కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాను అని చెప్పని ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఈ కబ్జా చేస్తున్నామని తీసుకెళ్లారా, లేకపోతే వంకాయలపాటి శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇస్తున్నామని చెప్పని తీసుకెళ్లారా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలని ఎంటర్టైన్ చేస్తారా? మీరు ప్రభుత్వం నుంచి మౌనం వహిస్తే ఇదంతా కరెక్ట్ అని చెప్పని భావించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద తక్షణమే దానికి సంబంధించినటువంటి శాఖలు, పోలీస్, అలాగే ల్యాండ్ మ్యాటర్ సంబంధించినటువంటి రెవెన్యూ, ప్రభుత్వం తీసుకోవడానికి మేనవేషాలు ఎందుకు లెక్కిస్తా ఉన్నారు? మీరు ఆలోచన చేసిన కొద్దీ ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గొడవలు, శాంతి భద్రతల సమస్య వచ్చే విధంగా కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఏదో నటిస్తూ భూమిని కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. శాతవాహన కాలేజీ పరిరక్షణ కమిటీ అని చెప్పని పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మీరు మీ ప్రభుత్వం ఉందని చెప్పని ఒక ధీమాతో మీరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని ప్రజలందరూ కూడా, విజయవాడ ప్రజలందరూ కూడా, 10-15 లక్షల మంది ప్రజలందరూ కూడా ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తోంది, ఎంకరేజ్ చేస్తా ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఏం చేసినా కూడా మాట్లాడట్లేదు, పోలీసులు మాట్లాడట్లేదు, రెవెన్యూ వాళ్ళు మాట్లాడట్లేదు, పైనున్నటువంటి మంత్రులు, విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అనుకోవటమే కాదు, వాళ్ళ చర్యలకి మీరు సమర్థిస్తున్నట్టుగా కూడా అనుకుంటా ఉన్నారు.